బాహుబలి సిరీస్తో దర్శకుడు శ్రీశైల రాజమౌళి దేశంలోని అత్యంత పాపులారిటీ ఉన్న డైరెక్టర్ల జాబితాలో చేరిపోయారు. ఇక దక్షిణాదిలోనైతే రాజమౌళి నామస్మరణే కనిపిస్తున్నది. దక్షిణాదిలో ఎన్నో సంచలన చిత్రాలను అందించిన డైరెక్టర్లను సైతం వెనక్కి నెట్టడం గమనార్హం. ఇదంతా కేవలం ఓవర్ నైట్లో జరిగిపోయింది కాదు. దేశ సినీ పరిశ్రమలో అత్యున్నత స్థానానికి ఎదిగిన రాజమౌళి అకుంఠిత దీక్ష, సినిమాపై ఉన్న వ్యామోహం, ప్రేమ అతడిని ఆ స్థానానికి తీసుకెళ్లాయి. ఈ విధంగా రాజమౌళి గ్రాఫ్ పెరగడానికి గ్రహ జాతక బలమనే కారణమంటున్నారు జ్యోతిష్యులు. ఇవన్నీ ఒక ఎత్తైతే జాతకం ప్రకారం రాజమౌళికి కొన్నేళ్ల నుంచి మహర్దశ నడుస్తుందట. ఈ దశ మరికొన్ని సంవత్సరాలు కొనసాగే అవకాశం ఉందని జ్యోతిష్కుల అభిప్రాయం. సినిమా పరిశ్రమలో ఎవరు నమ్మినా నమ్మకపోయినా జాతకాలు, ముహూర్తాలు కీలక పాత్ర వహిస్తాయి. ముహూర్తాలు, జాతకాలపై నమ్మకం లేకపోయినా కోట్లు పెట్టి సినిమా నిర్మాణాలు చేపట్టేటప్పుడు భయపడో లేదో భక్తితోనో ఆచారాలను పాటిస్తుంటారు. రాజమౌళి జాతకం ప్రకారం ఆయన నక్షత్రం పూర్వభద్రం, 3వ పాదం కుంభరాశి అని వేణుస్వామి చెప్పాడు. జాతకరీత్యా తులలగ్నంలో బుధుడు ఉన్నాడు. సినీ పరిశ్రమకు సంబంధించి బుధుడు అన్ని రకాలుగా సానుకూలంగా ఉంటాడు. ఈ దశలో ఉన్నవారు మనసు, బుద్ధిబలం ఇతరులకు పనిచేయని విధంగా దోహదపడతాయి అని చెప్పారు. ఈ జాతక బలం ఉన్న వ్యక్తులు ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే దానిని చాలా సులభంగా సాధిస్తారు. జాతకం బలం వల్లనే రాజమౌళికి సాధ్యమైందని, ప్రస్తుతం జక్కన్న జాతకం ప్రకారం ఆయనకు రాజయోగం దశ నడుస్తుందట. అయితే మే 2వ తేదీ నుంచి కేతువు మహర్దశ ప్రారంభమవుతుందని ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి పేర్కొంటున్నారు. కేతువు మహర్దశ మరో 7 ఏళ్లు ఉంటుందని, ఈ కాలంలో రాజమౌళికి అనేక కష్టాలు వస్తాయట. బాహుబలి సినిమా వల్ల వచ్చిన పేరు ప్రతిష్టలు మసకబారే పరిస్థితి ఉందని వేణుస్వామి చెప్తున్నారు. ఆ తర్వాత శుక్ర మహర్దశ ప్రారంభమై ఆయనకు మరింత పేరు ప్రఖ్యాతలు వస్తాయని సంఖ్యాశాస్త్ర నిపుణుడు సుమన్ జూపూడి చెప్పారు.